హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు గైడెన్స్ కూడా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడెవరు? వాళ్ళు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్స్ చేశాను. బట్ ఏంటంటే స్పిరిట్ గైడ్స్ కానీ, డివైన్ మాస్టర్స్ కానీ, ఏంజెల్స్ కానీ టైమ్ టు టైమ్ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే చేంజ్ అవుతుంటారండి మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ బట్టి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటే గైడెన్స్ ఇవ్వడం కానీ, ఒక్కొక్క వేలో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, మీకొక డైరెక్షన్‌ని చూపించడానికి ట్రై చేయడం కానీ చేస్తూనే ఉంటారు. మీ లైఫ్‌లో మీరు ఫేస్ చేసే ప్రతి సిట్యుయేషన్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. అది మీకు తెలియదు. బట్ కొంతమంది మీలో డీప్ లెవెల్‌లో స్పిరిచ్యువల్‌గా ఎవేకెన్ అయిన వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఏదైనా సరే ఇప్పుడు అంటే వాళ్ళసలు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అంటే మీరు జనరల్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో అంటే మీరు ఇమేజెస్ ప్రకారమైన కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. ఆర్ ఫెదర్స్ కూడా పెట్టాను నేను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంటే కార్డ్స్ ప్రకారం ఏది చూస్ చేసుకోవాలో అర్థం అవ్వకపోతే ఫెదర్స్ ప్రకారమైనా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ కార్డ్ సెట్ కి బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి వైట్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టికులర్ గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ అండి. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు ఎవరు? వాళ్ళు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ కూడా మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ చూద్దాం. సో మార్ట్ అండ్ ఎల్మోరియా మీ డివైన్ మాస్టర్స్ అండి. కరెంట్ సిచ్యువేషన్స్ మీరు ఏవైతే ఫేస్ చేస్తున్నారో థింగ్స్ మీద వర్క్ చేస్తుంది వీళ్ళిద్దరే అని చెప్పొచ్చు. మిగతా కార్డ్స్ కూడా నేను డ్రా చేస్తాను. బట్ ఫస్ట్ అంటే బేసిక్ గా వీళ్ళ గైడెన్స్ ఏంటి అనేది అయితే నేను మీకు చెప్తాను. అంటే మీ లైఫ్ లోని మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. ఎలా అంటే డెసిషన్ తీసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు అనుకోండి. అందులో యెస్ ఆర్ నో అని 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. అది యెస్సా? నోఆ? ఏది పిక్ చేసుకోవాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎలా అసలు దాన్ని పిక్ చేసుకోవాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో మీరేంటంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీ హైయెస్ట్ గుడ్‌కి ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. యెస్, నో అనేదేంటంటే మీరు మీ ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని బేస్ చేసుకొని పిక్ చేసుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీరేంటంటే ఇప్పుడు కాదు, ఫ్యూచర్‌లో కూడా మీకు బెనిఫిట్ అయ్యేలాగా, ఫ్యూచర్‌లో కూడా మీకు దానివల్ల ఏదో ఒక హోప్ అనేది కలుగుతుంది అని అనుకుంటే, అలాంటి ఒక పర్టిక్యులర్ ఆప్షన్ అయితే పిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లియర్ కట్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఒకటే చెప్తున్నారండి. మీరు ఏం చేసినా, ఎలా డిసైడ్ అయినా సరే అది మీకు మంచి చేస్తుంది. లేకపోతే మీకొక నమ్మకం ఉంది అంటేనే దాన్ని మీరు పిక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ యెస్, నో అని ఏం లేదండి. స్ట్రెయిట్‌గా ఒకటే ఆన్సర్. ఆ ఒకటే ఆన్సర్ మీరు పిక్ చేసుకున్నప్పుడు మీకేది మంచిది? ఇప్పుడు కాకపోయినా సరే లాంగ్ రన్‌లో ఇది మీకు వర్కౌట్ అవుతుందా? సో దీనివల్ల మీరు హ్యాపీగా ఉంటారా లేదా? అట్‌లీస్ట్ దీనివల్ల మీకు బ్యాడ్ జరగకుండా ఉంటుందా? అనే ఇలాంటి క్వెషన్స్‌కి ఆన్సర్ కానీ దొరికితే ఆ ఆప్షన్‌ని మీరు పిక్ చేసుకోవడమే. ఇంకా అక్కడ ఆలోచించడానికి వేరే వాళ్ళ గైడెన్స్ అంటే తీసుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళని అడ్వైస్ అడగడం కానీ ఇవన్నీ అయితే అవసరం లేదండి. క్లియర్ కట్‌గా ఇక్కడ మీ డివైన్ మాస్టర్స్ అయితే అదే చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు భయపడుతూ ఉండొచ్చు. మేబీ నేను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని చేసేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, అక్కడ ఎలాంటి హిడెన్ డేంజర్స్ ఉంటాయేమో, ఇది నాకు రిస్క్ ఏమో, ఇలా ఏంటంటే ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మిమ్మల్ని మీ డివైన్ మాస్టర్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు.
యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ గాడ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అన్ని రకాలుగా కూడా మీకు ప్రొటెక్షన్ అనేది దొరుకుతుందంట. ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ ఉంది. బట్ మీరేమైనా సరే ఒక స్టెప్ ముందుకు వేస్తే డేంజర్ ఏమైనా ఉంటుందేమో, లేకపోతే అంటే రిస్క్ తీసుకునే పరిస్థితులు వస్తే లైఫ్ ఏ రకంగా టర్న్ అయిపోతుందో ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా మీరు చేయాలనుకుంటుంది మీరు చేయండి. మీకు అంటే లాంగ్ రన్ లో ఏది వర్కౌట్ అవుతుంది, అట్లీస్ట్ మీకు కరెక్ట్ అనిపిస్తుంది మీరు చేయడానికి ట్రై చేయండి. మీరైతే సేఫే. క్లియర్ కట్ గా మీ డివైన్ మాస్టర్ అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏమైనా చేయాలనుకుంటే మీ వరకు మీరు ఆలోచించి మీకు అక్కడ కరెక్ట్ అనిపిస్తుంది. మీరేంటంటే ఇది చేయాల్సిన అవసరం ఉంది బేసిక్ గా. ఎందుకు అంటే ఇది మీకు ఎలా అయినా తర్వాత అయినా యూజ్ అవుతుంది. సో అలా అనుకుంది మీరు చేసుకోవచ్చు. సో దీనికేంటంటే సేఫ్ గానే చెయ్యాలి, లేకపోతే ఇలా కొంతమంది సజెషన్స్ తీసుకొని చేద్దాం, ఇవన్నీ అవసరం లేదండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీకు గాడ్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతున్నప్పుడు, యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతున్నప్పుడు, మీ డివైన్ మాస్టర్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతున్నప్పుడు, ఇంకా ఇక్కడ ఎంతమంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి చూసినా సరే అది వాళ్ళు చేసే దాని ముందు తక్కువే అని చెప్తానండి. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా పాజిటివ్ మెసేజెస్. అసలు ఇంకా చూద్దాం వీళ్ళు మీకు ఏం చెప్తారు, ఇంకా ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీ సిచ్యువేషన్స్ అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. సో ఫస్ట్ మీరేంటంటే భయపడుతున్నారండి. భయపడడానికి రీజన్ ఏంటంటే మీ పవర్ మీ దగ్గర లేదండి. మీ పవర్‌ని ఏంటంటే వేరే వ్యక్తులకి ఇవ్వడం కానీ, మీ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంకొక వ్యక్తి హ్యాండిల్ చేస్తున్నట్టున్నారు. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఆహ్, ఏది కూడా మీరు చేయలేరు. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటే కానీ ఇది జరగదు అని మీరు అనుకుంటున్నారండి. ఇక్కడ క్లియర్ కట్‌గా అంటే యూనివర్స్ కానీ, మీ డివైన్ మాస్టర్స్ కానీ ఒకటే చెప్తున్నారండి. మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకొని చేయాలే కానీ, మీరిక్కడ ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకొని, అంటే ఇంకొకళ్ళని అడిగి వాళ్ళు సరే అంటే చేయడం, లేకపోతే మీరేంటంటే ఒకవేళ వాళ్ళు వద్దు అంటే ఆగిపోవడం లాంటివి చేయకూడదు. మీ వరకు మీకు కరెక్ట్ అనిపించింది చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ మీరు ఎవరైనా ఒక వ్యక్తి వల్ల కానీ మీ లైఫ్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా, అంటే కొంతమందికి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ, అంటే ఫినాన్సెస్ విషయంలో కూడా కొంతమంది వ్యక్తుల వల్ల సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారండి. అది ఎందుకు అంటే మీ పవర్‌ని మీరు వాళ్ళకిచ్చేసారండి. ఇప్పుడు మీ పవర్‌ని ఏంటంటే మీరు వెనక్కి తీసుకోవాల్సుంటుంది. కార్డ్స్‌ని అలాంటి వ్యక్తులతో కట్ చేయాల్సుంటుందండి. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంటే మీకు మీరుగా కూడా స్టాండ్ తీసుకోవాలి. మీలో కొంతమంది ఏంటంటే అసలు వ్యక్తితో మాట్లాడకుండా ఉండలేకపోతుంటారు. ఆ వ్యక్తి సపోర్ట్ తీసుకోకుండా ఉండలేకపోతుంటారు. వాళ్ళు కొంచెం మాట్లాడినా చాలు అనుకుని డెస్పరేట్‌గా ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఏంటంటేనండి యూనివర్స్ కానీ, మీ డివైన్ మాస్టర్స్ కానీ ప్రొటెక్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారండి. బట్ ఆ ప్రొటెక్షన్ తీసుకోవడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో మీలా ఉన్న వాళ్ళేంటంటే మీ సోల్‌ని మీరు రిట్రైవ్ చేసుకోవాలి. మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాలండి. కార్డ్స్‌ని ఏంటంటే కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కార్డ్స్‌ని మీరు కట్ చేయలేరు కాబట్టి నేనొకటే చెప్తానండి. మీరేం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి ఈ బ్లాక్ టార్మలిన్ బ్రేస్లెట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీరు కట్ చేసినా చేయకపోయినా సరే రిజెక్షన్ అనేది చేయగలుగుతారండి. మీకు ఈజీ అవుతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని యూజ్ చేసుకోకుండా, ఒక వ్యక్తి ఏంటంటే మీ అఫైర్స్‌ని హ్యాండిల్ చేయకుండా మీకు మీరుగా ఏంటంటే కొన్ని కంట్రోల్‌లోకి తెస్తారు. అండ్ ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వరండి ఫస్ట్ మీరు. వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, వ్యక్తులతో అటాచ్‌మెంట్ బాగా పెంచుకోవడం కానీ అలాంటివి చేసినట్టున్నారు. దానివల్ల మీకేంటంటే లైఫ్ అనేది రోజు రోజుకి కష్టం అనిపిస్తుంది. సో ఇలా కష్టం అనేది ఉండకూడదు అంటే ఖచ్చితంగా అదొకటి చేయాలి. అండ్ వీక్‌లో ట్వైస్ ఆర్ థ్రైస్ ఏం చేస్తారంటే వాటర్‌లో సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని హెడ్ బాత్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నానండి. మీలో ఈ టైంలో చేంజెస్ వస్తాయండి.
మీరు అవునన్నా కాదన్నా ఈ చేంజెస్ అనేవి మీకు కష్టంగానే ఉంటాయి. బట్ ఈ చేంజెస్ ఎందుకు వస్తాయంటే మీ మంచి కోసమే వస్తాయి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చేంజెస్ వస్తున్నప్పుడు నాకు కష్టం అనిపిస్తుంది. నా లైఫ్ ఎటు వెళ్ళిపోతుందో, నేను అసలు ఎక్కడున్నాను, ఎందుకు ఇదంతా నాకే జరుగుతుంది అని ఇలా రకరకాల ఫీలింగ్స్ వస్తుంటాయి. అండ్ డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తుంటారు. కాసేపు ఏంటంటే పాజిటివ్ గానే అనిపిస్తుంటది కానీ ఎక్కడో కానీ భయం వేస్తుంటది. ఏమవుతుందో, ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, ఎవరినైనా హెల్ప్ అడగొచ్చా లేదా, అంటే లైఫ్ ఇంకెలానే ఉంటుందా అనే ఆ ఫీలింగ్ వస్తదండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక షెల్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ షెల్ అనేది బ్రేక్ అవ్వాల్సి ఉంది. ఈ షెల్ బ్రేక్ అవుతది. ఇది బ్రేక్ అయ్యే టైంలో మీకేంటంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటదండి. అది బ్రేక్ అయ్యి బయటకొస్తే లైఫ్ ఏమవుతుందో, ఒకవేళ అందులో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో, ఇలా అంటే మీకు మీరే కొంత స్ట్రెస్ ఔట్ అవుతుంటారనమాట. ఇది మీకు చాలా ఎగ్జాస్టింగ్‌గా ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ ఏం లేదండి. కేవలం మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది అనేది మాత్రం వినడానికి ట్రై చేయండి. ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏం చెప్తున్నారు, అంటే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ మీకిస్తున్నారు, ఎలా మీకు హెల్ప్ చేస్తున్నారు, ఇదంతా మీకు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా, ఎంత సజెషన్స్ ఇచ్చినా సరే, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకనిపించింది వాళ్ళు చెప్తారే కానీ, మీ సిట్యుయేషన్‌లోని మీకు ఇదే కరెక్ట్, మీరు ఇలా చేస్తేనే బావుంటుంది అనే గైడెన్స్ మాత్రం వాళ్ళివ్వలేరండి. సో, ఈ టైంలో మీకు ఎవరు ఎలాంటి అడ్వైస్ ఇచ్చినా వేస్ట్ అండి. అది మీరు వినొచ్చు. బట్ ఫాలో చెయ్యాలా అనేది మాత్రం మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళకి మీరు ఆ పవర్ ఇవ్వకూడదండి. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే మీ అఫైర్స్‌ని హ్యాండిల్ చేయడానికి కానీ, కేవలం మీకు మీరే ఆలోచించుకొని, మీ ఇన్నర్ వాయిస్ చెప్తున్న దాని ప్రకారం మీరు మూవ్ అయితే, మీ లైఫ్‌లో మీరేంటంటే లైట్‌ని చూస్తారు. ఇది కొంత మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంకో వ్యక్తి మీద డిపెండ్ అవ్వకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, లేకపోతే కొంత మీ ఒపీనియన్స్ మీద మీరు యాక్షన్ తీసుకోవడం అనేది ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంటది. బట్ ఇది ఈ టైంకైతే అవసరం అండి. ఎందుకంటే మీ ఇన్నర్ వాయిస్ ద్వారా కూడా యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంటది. మీ డివైన్ మాస్టర్స్ మీకొక పాత్‌ని చూపిస్తుంటారు. సో దాన్ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఓన్లీ మీ కంట్రోల్‌లో మీరుండడానికి చూడండి. వేరే వ్యక్తుల కంట్రోల్‌లో కాకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ డ్రీమ్స్ అనేవి ఫైనల్‌గా ఫుల్‌ఫిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో ఇవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే మీకు మీరు అంటే పర్టిక్యులర్‌గా ఒక షెల్‌లో పెట్టుకున్నారు కదా! ఈ షెల్‌ని బ్రేక్ చేయాల్సుంటుంది. ఈ షెల్ నుంచి మీరు ఏ రోజైతే బయటకొస్తారో, ఆ రోజే మీ డ్రీమ్స్‌ని మీరు ఫ్రీగా ఫుల్‌ఫిల్ చేసుకుంటారు. ప్లస్ 1 ఆర్ 2 డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయని అనుకోవద్దండి. ఆల్‌మోస్ట్ మీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో అన్ని డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వడానికైతే హై ఛాన్సెస్ ఉన్నాయి. నిజంగానే మీ లైఫ్‌లో బెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే వస్తున్నాయండి. అది మీరు బిలీవ్ చేయాలి. కాకపోతే అంటే మరి మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడం అనేది అంత ఈజీగా ఉండదు కదా! కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. యూనివర్స్ ఏంటంటే ఏ మనిషికి కూడా ఏది అంత ఈజీగా ఇవ్వదండి. బట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు డిజర్వ్ చేసేది ఎగ్జాక్ట్‌గా ఇస్తుంది. అది మాత్రం నేను చెప్పగలనండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే, మీకు చాలా రోజుల నుంచి లైఫ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. వ్యక్తులంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్‌లోనేంటంటే ఏదో చేసేస్తాము, లేకపోతే లైఫ్ ఇలా వెళ్ళిపోతే చాలు అనే ఒక ఎక్సైట్‌మెంట్ కూడా ఏం లేదండి. ఏదో జస్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం కాబట్టి, మన వరకు మనం ప్రయత్నాలు చెయ్యాలి అనే వేలో ఉన్నారు కానీ, ఆ ఎక్సైట్‌మెంట్ లేదండి. ఒకప్పుడు మేబీ మీరేంటంటే, చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉండేవారేమో. అంతా కూడా అంటే, మీ ఇంట్రెస్ట్ ప్రకారమే జరిగేదేమో. బట్ ఎప్పుడైతే మీ పవర్‌ని ఇంకొక వ్యక్తికి ఇచ్చేసారో, వ్యక్తులు మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారో, ఆ రోజు నుంచి కూడా మీ లైఫ్ మీ చేతుల్లో లేదండి. అంటే మీరు ఏది కూడా ఫ్రీగా చేసుకోలేకపోతున్నారు. చేసుకున్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఆ వ్యక్తుల ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. మీ ఓన్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. దానివల్ల ఇప్పుడు కూడా మీరేంటంటే, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని సార్లు ఏంటంటే, మీరు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ, అది మీరు కాదు అనిపిస్తుంది. కాకపోతే దాన్ని మీరు ఆపలేకపోతున్నారండి. ఈవెన్ ఎవరైనా వ్యక్తులు ఈ మాట మీకు చెప్తున్నా సరే, మీరు వాళ్ళతో కూడా అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఇది ఎలా ఉందంటే, మిమ్మల్ని మీరే ఒక టైట్ స్పాట్‌లో పెట్టుకొని, మీకు మీరే ఒక కర్మాని క్రియేట్ చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది కానీ మారకపోతే, మీ గోల్స్, డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం పక్కన పెడితే, మీరు చేసిన దానికి మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే, ఇక్కడ మీకు తెలియకుండానే మీరొక స్ట్రాంగ్ కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారు. అల్టిమేట్‌గా ఏమవుతుందంటే, మీరు ఏదిస్తే అదే మీకు తిరిగొస్తుంది. ఇక్కడ మీ ఎమోషన్స్‌ని మీరు ఏ రోజైతే కంట్రోల్ చేసుకుంటారో,
మీరు పేషెన్స్ గా ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తారో, వ్యక్తులతో ఏంటంటే కామ్ గా మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటారో, ఆ రోజే మీ లైఫ్ లోని మీరేంటంటే కొన్ని బెస్ట్ వేలో ఎక్స్పీరియన్స్ చేస్తారండి. ఆర్ అట్లీస్ట్ ఈ కర్మనైనా క్రియేట్ చేసుకోకుండా ఉంటారు. అంటే ఇది మీకు కొంచెం కష్టమే. మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు కొంత అడ్జస్ట్ చేసుకొని అంటే బ్యాలెన్స్డ్‌గా మాట్లాడడం కానీ, ఇదంతా అంత ఈజీగా జరిగేది కాదు. అది నేను అర్థం చేసుకోగలను. బట్ ఇప్పుడు మీరు ఏ వెర్షన్‌లో అయితే ఉన్నారో, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో దీనివల్ల మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారండి. నిజానికి మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వడం అనేది కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు. అది ఫీల్ అవుతారు. మీకు ఎక్కడో తెలియని ఒక హ్యాపీనెస్ అంటే లైఫ్‌లోని అంటే మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకున్నాం అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌ని క్యారీ చేస్తారు. కాకపోతే ఇవన్నీ చేసే ముందు మీరు చాలా మారాల్సుంటుందండి. మీరు మారకపోతే ఇవి జరగవు అని కాదు. జరుగుతాయి. కానీ లేట్ అయిపోతుంది. మీరే అంటే రిగ్రెట్ అవుతారు. మేబీ ఆ టైంలోనే నేను అంటే ఇలా ఉంటే బాగుండేదేమో, ఇక్కడి వరకు వచ్చుండేది కాదేమో అనే ఆ ఫీలింగ్ మాత్రం మీలో చాలా స్ట్రాంగ్‌గా ఉండిపోతుంది. అది మీరు క్యారీ చేయకూడదు అని అనుకుంటే మాత్రం ఇప్పటి నుంచైనా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ మీ టెంపర్‌ని కంట్రోల్ చేసుకోండి. మీకొస్తున్న ఆలోచనలు కంట్రోల్ చేసుకోండి. ఒక వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూడండి. నేను చెప్పిన క్రిస్టల్‌నయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు స్ట్రాంగ్ కర్మాని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే ఈ కర్మాని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇది గుడ్ కర్మ అయినా అవ్వచ్చు, బ్యాడ్ కర్మ అయినా అవ్వచ్చు. అది మీ యాక్షన్స్ మీద అంటే మీరు పర్సన్స్‌తో డీల్ చేసే వే మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. బికాజ్ ఎందుకంటే మీ లైఫ్‌లోని మీరు అంటే ఇప్పటికే చాలా ఫేస్ చేసినట్టున్నారు. బట్ ఇంకా అంత దూరం వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడితోనే ఎండ్ అవ్వాలనుకుంటే మాత్రం మీ వైపు నుంచి మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సుంటుంది. ఈ చేంజెస్ కష్టంగానే ఉంటాయి కానీ ఇది చేంజ్ చేసుకోవడం అనేది ఎండ్ ఆఫ్ ద డే వర్తీ అని మాత్రం మీకు అర్థమవుతుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ కానీ, ఈ పింక్ ఫెదర్‌ని కానీ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ ఎవరు? వాళ్ళు మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో ప్రెజెంట్ మీ డివైన్ మాస్టర్స్ గ్రీన్ తారా, ద డివైన్ డైరెక్టర్. సో వీళ్ళిద్దరూ ప్రెజెంట్ ఏంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారండి. వీళ్ళు మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు కానీ, వీళ్ళిద్దరూ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వీళ్ళిద్దరి నుంచి మీకు గైడెన్స్ ఏంటంటే, మీ లైఫ్‌లోని హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయిందండి. మీ హీలింగ్ జర్నీ కోసం ఒక పాత్ అనేది ఓపెన్ అయిందంట. సో ఇది మీకు ఏంటంటే అర్థం అవుతుంది. ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అని నేను చెప్పను కానీ, బట్ ఒక ఓపెనింగ్ ఫేజ్‌లో ఉంది అని మాత్రం నేను చెప్పగలనండి. ఏదైనా సరే నేను మీకొకటే చెప్తాను. మీ లైఫ్‌లో మీరు హీల్ అవ్వడానికి రెడీగా ఉండండి. అన్నింటికి కూడా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే హీలింగ్ జర్నీ అనేది అన్నిటికంటే కష్టమైందండి. బికాజ్ వన్స్ ఒక పర్సన్ కానీ హీల్ అయితే వాళ్ళ లైఫ్‌లో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? వాళ్ళెక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలి? ఏ సిట్యుయేషన్‌ని ఎలా కన్సిడర్ చెయ్యాలి? ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి క్లారిటీ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా చేయగలరు నిజానికి. ఎందుకంటే హీల్ అయితే ఒక పర్సన్ వాళ్ళ బెస్ట్ వెర్షన్‌ని మీట్ అయినట్టే. మీ హయ్యర్ బీయింగ్‌ని మీరు మీట్ అయినట్టేనండి. సో ఇది ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా ఇంపార్టెంట్. మీలో నాకు తెలిసి 90% హీల్ అవ్వని వాళ్ళే ఉంటారు. ఒక 10% మాత్రం హీల్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. సో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టైంలోనేంటంటే హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు హీల్ అవ్వడం అనేది మీరు చూస్తారు. కాకపోతే ఈ హీలింగ్ అనేది 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతుంది అని మీలో ఎవరైనా అనుకుంటే అలా అవ్వదు అని మాత్రం మీరు తెలుసుకోవాలండి. క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ డివైన్ మాస్టర్ ఒకటే చెప్తారు. హీలింగ్ అనేది ఒక జర్నీ. ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా అయిపోదు. కాకపోతే మీకు మంచి జరుగుతుంది. మీరు మారుతున్నారు. ఇదంతా కూడా మీరు ఫీల్ అవుతుంటారు. ఇది గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. బట్ ఒకేసారి అయితే జరగదు. దీనికి మీకు పేషెన్స్ ఉండాలి. అండ్ మీలోని వస్తున్న చేంజెస్‌ని మీరేంటంటే నోటీస్ చేస్తారు. అది నోటీస్ చేయాలన్నా సరే మీరు కామ్‌గానే ఉండాలి. అండ్ మీ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. ఇది క్లియర్ కట్‌గా ఇక్కడ మెసేజ్ అన్నమాట.
ఈవెన్ మీరు ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి. మీరేంటంటే మీ చుట్టూ ఏవైతే జరుగుతున్నాయో ఆర్ కొంతమంది వ్యక్తులతో మీరు ఏదైతే డీల్ చేస్తున్నారో, ఈ విషయాల్లోని బాగా ఆక్యుపై అయిపోయి ఉన్నారండి. అంటే ఇంక మీకు వేరే ఆలోచన లేదు. మీకంటూ ఒక లైఫ్ ఉంది అని మీరు మర్చిపోతున్నారు. ఎప్పుడు ఆ వ్యక్తుల గురించి ఆలోచించడం, లేకపోతే ఎప్పుడు ఆ సిట్యుయేషన్స్ కోసమే ఆలోచించడం, అది ఎలా సార్ట్ ఔట్ చేయాలి, లేకపోతే ఇక్కడ అసలు ఎందుకు ఇలానే జరుగుతుంది అనుకోని, అంటే అదే పనిగా మీరు ఇంకా ఆ ప్రపంచంలోనే ఉన్నారంటండి. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా మీ డివైన్ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కొంత స్పేస్‌ని క్రియేట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు స్పేస్‌ని క్రియేట్ చేస్తారో, గాడ్ మీకేం చెప్తున్నారు? అసలు గాడ్ డైరెక్షన్ ఏంటి? అసలు మీ లైఫ్‌లోని అంటే గాడ్ మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలియడం కోసం అంటండి. డివైన్ కూడా ప్రతి మనిషికి ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ డివైన్ ఆర్డర్ ఏంటో తెలియాలి అనంటే, ఒక వ్యక్తి మెంటల్‌గా చాలా కామ్‌గా ఉండాలండి. వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు అంటే స్టేబుల్‌గా థింక్ చేసినప్పుడు కామ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు, సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. ఒక్క మాటలో చెప్పాలంటే డివైన్‌కి సరెండర్ అవ్వాలి మీరు. గాడ్ మీకు ఏ పాత్‌ని చూపిస్తే ఆ పాత్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. దానికి మీరేంటంటే దేవుడిని తిరిగి ప్రశ్నించకూడదండి. మీలో చాలా మందికి ఈ అలవాటుంటుంది. నాకే ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు అని అడుగుతుంటారు. లేకపోతే నాకే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి వచ్చేలా చేస్తున్నావు అని అడుగుతారు. గాడ్‌ని మీరు క్వెషన్ చేయకూడదండి. ఇది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కట్‌గా గాడ్ పర్పస్ ఏంటి అనేది మీకు తెలియాలి అనుకున్నప్పుడు, మీ హార్ట్‌లో ఆ స్పేస్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలంతే. అప్పుడే మీకు అర్థమవుతుంది. అవన్నీ ఎందుకు జరుగుతున్నాయని. సో, ఇదంతా మీకు అర్థం అవ్వడానికి మేబీ కొంత టైం అయితే పట్టొచ్చు. మీరు హీల్ అవుతున్నప్పుడు మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంటదండి. అంటే మీ లైఫ్‌లో యూనివర్స్ మీకు ఏం చేస్తుంది? గాడ్ మీకేం చేస్తున్నారు? ఏంజెల్స్ మీ సిట్యుయేషన్స్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు? ప్రతిదీ కూడా మీకు క్లారిటీ అయితే వస్తుంది. అంత క్లారిటీ రావాలంటే మీరు కొంత స్టెబుల్ అవ్వాలి. అంతవరకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాము. మీ డివైన్ మాస్టర్స్ మీకేం గైడెన్స్ ఇస్తారు అనేది. సో, మిగతా కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా భయపడుతున్నారండి. మీరెందుకో కానీ స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. నేను చెప్పాను కదా! మీరేంటంటే మీ హార్ట్‌లో ఆ స్పేస్‌ని క్రియేట్ చేయలేకపోతున్నారు. గాడ్ మీకిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటి? మిమ్మల్ని ఏ పాత్‌లో పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? అనేది అర్థం చేసుకోవడం కోసం ఏంటంటే, మీరు ట్రై చేయలేకపోతున్నారండి. ఆర్ మీకు అర్థం అవ్వట్లేదు అట్‌లీస్ట్. దానికి రీజన్ ఏంటంటే, మీరు చాలా రోజుల నుంచి యాంగ్షియస్‌గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కానీ భయపడుతున్నారు. ఏమవుతుందో? ఎక్కడో తెలియని అంటే స్ట్రాంగ్ ఇన్‌సెక్యూరిటీని క్యారీ చేస్తున్నారనిపిస్తుంది. మీలోనేంటంటేనండి చేంజెస్ అనేవి రావాలి. బట్ ఈ చేంజెస్ అనేవేంటంటే ఎవరో చెప్తే ఆర్ సిట్యుయేషన్స్ వాటికవే చేంజ్ అయిపోతే వచ్చేలాగా నాకనిపించట్లేదు. ఎందుకంటే మీరు భయపడడం వల్ల లేకపోతే మీరేంటంటే ఏమవుతుందో అనే ఒక యాంగ్జైటీ వల్ల ట్రామాని క్రియేట్ చేసుకుంటున్నారండి. నిజానికి హీలింగ్ జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ ఈ హీలింగ్ జర్నీ స్టార్ట్ అయ్యేలోపు మీరేంటంటే ట్రామాని రోజు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదేంటంటే ఎక్కువైపోతుందండి మీకు తెలియకుండానే. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఆర్ మీ డివైన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, మీ మనసు చెప్పింది వినడానికి ట్రై చేయండి. మీ ఇంట్యూషన్ మీకొకటి చెప్తుంది. సో, మీ ఇంట్యూషన్ చెప్పిన దాని ప్రకారం మీరది చేస్తున్నారా లేదా? మీరలా ఉన్నారా లేదా? అనేది మీరు చూసుకోవాలి. నిజానికేంటంటేనండి,
మీరు కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నప్పటికీ కూడా మీకు భయాలు ఉండడం వల్ల, లేకపోతే మీలో ఆ ట్రామా అనేది రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల మీరేంటంటే స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారండి. మీ మనసు చెప్పింది కూడా మీరేంటంటే క్లియర్‌గా వినలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే కాసేపు అది కరెక్ట్ అనిపిస్తుంది. కాసేపు అది రాంగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఏ రోజైతే ఓన్లీ మీ మనసు చెప్పింది మాత్రమే వింటారో, ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీ మనసు ద్వారా మిమ్మల్ని ఒక రకంగా ప్రశ్నిస్తుంది కూడానండి. అది ఏంటంటే అసలు మీరు రెడీగా ఉన్నారా? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడానికి ఆర్ లీడ్ తీసుకోవడానికి? ఒకవేళ సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా క్రియేట్ అయినా సరే మీరు లీడ్ తీసుకుంటారా? బికాజ్ మీలో చాలా మంది ఏంటంటేనండి, ఒక సిట్యుయేషన్‌లో మీరు ఏదో చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఒక సిట్యుయేషన్‌లో మీ వైపు నుంచి ఇలాంటి ఒక కాంట్రిబ్యూషన్ ఉండాల్సిన పరిస్థితి ఉందని మీకు తెలుస్తుంది. కానీ మీరేంటంటే రెడీగా ఉండరండి. భయపడుతుంటారు. మా వల్ల అవ్వదేమో, మేము అది ఫేస్ చేయలేమేమో. అంటే దీనివల్ల మళ్ళీ కొత్తగా ఛాలెంజెస్ వస్తాయేమో. సో, ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం అని చెప్పి బ్యాక్ ఔట్ అవుతుంటారనమాట. భయం వల్లే కేవలం. ఇంకేం లేదండి. చేయలేరని కాదు. ఇప్పుడు ఆ టైమొచ్చినప్పుడు తప్పదు. మీ చేతుల్లో ఉన్నా లేకపోయినా సరే ఇంక చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఎలా అయినా చేస్తారు. బట్ యూనివర్స్ ముందే మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నప్పుడు మీరు రెడీయా? కాదా? అనేది మీకు మీరే క్వెషన్ చేసుకొని ఆన్సర్ కానీ వెతుక్కుంటే మీరేంటంటే లాగ్ చేయరండి. హీలింగ్ ప్రాసెస్ అనేది లేట్ అవ్వదు. చాలా మంది ఏంటంటేనండి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటే అది సార్ట్ ఔట్ అయినా అవుతుంది. అట్‌లీస్ట్ మూవ్‌మెంట్ అయినా కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. బట్ మీరు దాన్ని ఫేస్ చేయడానికి ఆర్ యాక్షన్ తీసుకోవడానికే టైం తీసుకుంటే మీరు చాలా టైమ్‌ని వేస్ట్ చేసేసినట్టేనండి. మీరు హీల్ అవ్వడానికి ఇంకా ఎక్స్‌ట్రా టైమ్ తీసుకుంటారు. అదే ముందే మీరు యాక్సెప్ట్ చేసేసి, ముందే మీరు చేయాల్సింది చేసేస్తే, ఆ టైం సరికి హీల్ అయిపోతారు కూడా. సో, ఇలాంటి ఒక పాయింట్‌ని మిస్ అవుతుంటారండి. అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని క్వెషన్ చేస్తుంది. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీ ఇంట్యూషన్ చెప్పింది కానీ మీరు వింటే, మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే, మీ వల్ల అవుతుందా లేదా? మీరు చేయగలరా లేదా? చేయగలరు. సో, చేయగలిగినప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒకవేళ చేయలేరు. ఎందుకు చేయలేరు? ఒకవేళ బలవంతంగా అలాంటి సిట్యుయేషనే వస్తే అప్పుడు చేయడం మానేస్తారా? చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకుని మీరు యాక్సెప్ట్ చేసి చేయడం స్టార్ట్ చేస్తే లైఫ్‌లో అన్నీ చేంజ్ అయిపోతాయండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. మీరు ఏ రోజైతే మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరు వింటారో, లేకపోతే స్ట్రాంగ్‌గా యూనివర్స్ కాల్ ఇదే అని మీరు అర్థం చేసుకుంటారో, లేకపోతే మీ డివైన్ మాస్టర్స్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తారో, మీకెక్కడో తెలియని ధైర్యం వస్తుందండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు ఎలా అయినా ఫేస్ చేయగలరు అని అర్థం చేసుకుంటారు. అండ్ ఇప్పుడు మీరు లేట్ చేస్తుంది తొందరగా చేస్తారు. సో, వన్స్ ఇది మీరేంటంటే తొందరగా చేయడం స్టార్ట్ చేసినప్పుడు హీలింగ్ జర్నీ అనేది కూడా ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలీదు. మీరెప్పుడు హీల్ అయిపోయారో కూడా. బట్ నార్మల్ అయిపోతారు. ఇంకా సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయవండి. వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయరు. సో, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మీరేంటంటే ఆలోచించాలి. ఖచ్చితంగా మీ స్ట్రెంగ్త్ మీరు తెలుసుకోవడం కోసమైనా సరే, మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినాలి. యూనివర్స్ మీతో ఏదో స్ట్రాంగ్‌గా చెప్తుంది. మీకు ఏదో రకంగా క్వెషన్ చేస్తుంది సిట్యుయేషన్స్ మీద. ఆ కాల్‌ని యాక్సెప్ట్ చేయాలంతే. ఏ రోజైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో, ఆ రోజే మీలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ అనేది మీరు ఫీల్ అవుతారు. అట్‌లీస్ట్ అంటే మీ పవర్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటారండి. వన్స్ అది తెలుసుకున్న తర్వాత ఏది మీకు కష్టం కాదు. ఇన్‌ఫాక్ట్ వ్యక్తులతో డీల్ చేస్తున్నా, సిట్యుయేషన్స్‌తో డీల్ చేస్తున్నా వాటికే భయమేస్తుంటది. ఆర్ వ్యక్తులకే భయమేస్తుంటది. మిమ్మల్ని చూస్తే. బికాజ్ అంత టఫ్‌గా ఉంటారు కాబట్టి. ఆల్రెడీ ఈ కార్డ్స్ కూడా చూస్తున్నట్టయితే నాకనిపిస్తుందండి స్ట్రాంగ్‌గా మీరేంటంటే ఆహ్, మానిప్యులేట్ అవుతున్నారండి. ఈ మానిప్యులేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, మీ థాట్స్ నుంచే. మీకు కొన్ని థాట్స్ వస్తున్నాయండి. అవేంటంటే రియల్ కాదు. కానీ అది రియల్ లాగా అనిపిస్తుంది. మీకు మీరే అది కరెక్ట్. ఇదే నాకు జరుగుతదేమో, ఇలానే ఉంటదేమో అనుకోని డిసైడ్ అయిపోతున్నారు. ఒరిజినల్‌గా అక్కడ అలా లేదు. బట్ మిమ్మల్ని మీరు మిస్‌లీడ్ చేసుకుంటున్నారు. ఇలా మిస్‌లీడ్ చేసుకున్న ప్రాసెస్‌లోనేంటంటే భయపడుతున్నారండి. ఒక స్టెప్ ముందుకు వేసినా సరే ఏదైనా జరిగిపోతుందేమో అని. అంటే పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో సర్టెన్ థింగ్స్ అనేవి ఒక వేలో ఆపరేట్ అవుతున్నాయండి. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మీకు అలానే జరుగుతుందేమో అని అనిపిస్తుంది. కానీ ఒకవేళ అలా జరుగుతున్నట్టు అనిపించినా సరే, మీ వైపు నుంచి మీరు ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిసినా సరే, దానికి మీరు స్టెప్ ముందుకు తీసుకోవట్లేదు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే,
మీ మైండ్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది నెగిటివ్ థాట్స్ని పెట్టి. సో నెగిటివ్ థాట్స్ వస్తున్నప్పుడు పోనీ అదే నిజం అనుకున్నా దాని ప్రకారమైన మీరు థింగ్స్ని హ్యాండిల్ చేయాలి కదా. మీరు ఎందుకు హ్యాండిల్ చేయలేక స్టక్ అయిపోతున్నారు? బికాజ్ అవుట్కమ్ అనేది ఇలానే రావాలి అనే ఒక కోరిక వల్ల మీరు ఏంటంటే అలా రాదు కాబట్టి ఏమీ చేయలేమనే ఫీలింగ్లో ఉన్నారు. అవుట్కమ్ ఎలా వస్తుందో పక్కన పెడితే మీరేం చేయాలో అది చేస్తే మీ మైండ్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుందని ఫస్ట్ మీరు తెలుసుకుంటారండి. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది మీరే రాంగ్గా అనుకుంటున్నారు ఇక్కడ, ఆర్ మీరే సిచ్యువేషన్ని పెద్దది చేస్తున్నారు అని తెలుసుకుంటారు. ఇక్కడ సపోజ్ మీరు ఇలానే ఉంటే పాజిటివ్గా వర్కౌట్ అవ్వాల్సిన థింగ్స్ కూడా పాజిటివ్గా వర్కౌట్ అవ్వవు. ఇఫ్ వ్యక్తులతో కానీ రిలేషన్షిప్స్ బాగాలేక మీకు మీరే కొన్ని అంటే అనుకుంటున్నట్టయితే అది ఏంటి అని కరెక్ట్గా తెలుసుకోకుండా దాని మీద మీరు కరెక్ట్గా వర్క్ చేయకపోతే మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎప్పటికీ బెటర్ అవ్వవు. ఈవెన్ ఒక్క పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేస్తున్నా మీ ఆలోచనలు ఇలా ఉన్నంత వరకు మీరు ఏది సాధించలేరండి. ఇక్కడ స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ న్యూ బిగినింగ్స్ కూడా మీ లైఫ్లోకి అబండెన్స్ని తీసుకొస్తాయి. కాకపోతే ఇదంతా జరగాలి అంటే మీ ట్రామాని మీరు ఫేస్ చేయాలి, మీ ఫియర్స్ని మీరు ఫేస్ చేయాలి, స్ట్రాంగ్గా వాటితో ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేయాలి అంటే మీ ఇంట్యూషన్ చెప్తుంది మీరు వినాలి. ఎప్పుడైతే మీరు వింటారో మీ స్ట్రెంగ్త్ని మీరు రియలైజ్ అవుతారు. ఈ ప్రాసెస్లో మీరు హీల్ అవ్వడం జరుగుతుంది అండ్ గాడ్ ప్రొటెక్షన్ మీకు ఉందని కూడా అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఇంపార్టెంటేనండి. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు, బట్ బేసిక్గా మీకు అంటే ఈ గైడెన్స్ అవసరం. మీరు చాలా వీక్గా ఉన్నారండి. నాకు తెలిసి నేను ఎంత మాట్లాడుతున్నా సరే మీకు ఇంకా సరిపోకపోవచ్చు. ఎందుకంటే మీరు అంటే అంత బర్డెన్ని క్యారీ చేస్తున్నారు, అది మీ వల్ల అవ్వట్లేదండి. లైట్ని చూడాలని ఉంది, హోప్ పెట్టుకోవాలని ఉంది, కానీ పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మీ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని ఆపేస్తున్నాయి మీ బెస్ట్ వర్షన్ని చూడకుండా. సో ఇది మారాలండి. ఇది మారడం కోసం మాత్రం మీ డివైన్ మాస్టర్స్ ఈరోజు వచ్చి మీకు గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే ఫైట్ చేయమని చెప్తున్నారు. మీతో మీరు ఫైట్ చేయాలి. మీలో ఉన్న ఆ నెగిటివ్ సైడ్తో మీరు ఫైట్ చేయాలి. ఏ రోజైతే అలా ఫైట్ చేస్తారో ఆ రోజే మీ లైఫ్లో మీరు లైట్ని చూస్తారు. లైట్ని చూడరేమో అని ఎవరు అనుకోవద్దు. 100% లైట్ని చూస్తారు. దానికి కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండొచ్చు. బట్ ఇదంతా కూడా ఒక జర్నీ అనుకోండి. సో ఈ జర్నీలోని కొన్ని జరుగుతాయి. బట్ మీరు స్ట్రాంగ్ పర్సన్, ఆల్రెడీ పాస్ట్లో చాలా ఫేస్ చేసి ఉంటారు, ఇప్పుడు కూడా చేస్తారు. బట్ దానికి మీరు రెడీ అనుకుంటేనే ముందుకు వెళ్ళగలరండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, పర్టికులర్గా ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ కార్డ్ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డివైన్ మాస్టర్స్ ఇప్పుడు ఎవరు, వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అంటే గైడెన్స్ ఏంటి వాళ్ళ నుంచి. సో డివైన్ మాస్టర్స్ అనే వాళ్ళు టైం టు టైం చేంజ్ అవుతుంటారు. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి పర్టికులర్ సిచ్యువేషన్ అనే దానికంటే కూడా మీ లైఫ్లో సిచ్యువేషన్స్ మీద ఇప్పుడు ఎవరు వర్క్ చేస్తున్నారు అనేది తెలిస్తే దాని ప్రకారం మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. చూద్దాం. రూమీ అండ్ ఐసెస్. సో వీళ్ళిద్దరూ కూడా ప్రెసెంట్ మీ డివైన్ మాస్టర్స్ అండి. వీళ్ళు ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. వీళ్ళు చాలా మందికి రూమీ అయితే తెలిసే ఉంటారు. సో ఫస్ట్ వీళ్ళ నుంచి గైడెన్స్ ఏంటంటే బౌండరీస్ని బ్రేక్ చేయాలండి. మీకు మీరేంటంటే కొన్ని బౌండరీస్ పెట్టుకున్నారు. వ్యక్తులతో బౌండరీస్, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్తో బౌండరీస్ అని నేను చెప్పనండి. కొంతమంది వాళ్ళ థాట్స్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. ఇక్కడ వరకే మనం ఆలోచించాలి, ఇక్కడ వరకే మన పరిధేమో, ఇది దాటితే రిస్క్ ఏమో, ఇది దాటితే లైఫ్ని మనం ఏంటంటే ఇంకో యాంగిల్లో చూస్తామేమో. సో ఆ ఇంకో యాంగిల్లో చూడడానికి మనకి అంటే అంత కెపాసిటీ లేదేమో, అది మన వల్ల అవుతుందో లేదో, ఇలా ఏంటంటే మీకు మీరే కొన్ని బౌండరీస్ని సెట్ చేసుకుంటారండి. సో ఈ బౌండరీస్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందని మీ డివైన్ మాస్టర్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఏ రోజైతే మీ బౌండరీస్ని బ్రేక్ చేస్తారో ఆ రోజే మీ లైఫ్లో గాడ్ మీకు చేసిన అరేంజ్మెంట్స్ ఏంటి అనేది తెలుస్తుందంట. ప్రతి మనిషికి కూడా గాడ్ సర్టెన్ అరేంజ్మెంట్స్ చేస్తారండి. సో ఆ అరేంజ్మెంట్స్ అనేవి కొంతమందికి తెలుస్తుంటే కొంతమందికి తెలియదు. దానికి రీజన్ ఏంటంటే
వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు కొన్ని విషయాల వరకే రిస్ట్రిక్ట్ చేసుకుంటారు. బట్ ఆ బౌండరీస్ని ఎవరైతే పుష్ చేసి వాళ్ళ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చాలా చూడాలి అనుకొని అడ్వెంచరస్గా ఉంటారో, ఆర్ ఏం జరిగినా పర్వాలేదు, లైఫ్ని ఫుల్లెస్ట్ వేలో మనం లీడ్ చేయాలి అనుకున్నప్పుడు, మనకి అన్నీ తెలియాలి అనుకొని, ఆర్ మన క్యాపబిలిటీ ఏంటి అనేది మనం చూడాలి అనుకుని పుష్ చేసుకుంటారో, ఆ టైంలో గాడ్ వాళ్ళకి చేసిన అరేంజ్మెంట్స్ ఏంటి అనేది అర్థమవుతుందండి. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లో కానీ మీరిప్పుడు పుష్ చేసుకుంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆ ఎక్స్‌పీరియన్సెస్ మీకెలా అనిపిస్తాయంటే క్లియర్ కట్‌గా గాడే ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నారు అనేది తెలుస్తదండి. పర్టిక్యులర్‌గా గాడ్ ప్రెజెన్స్‌ని కూడా మీరు ఫీల్ అవుతారు ఆ సిట్యుయేషన్స్‌లో. సో, మీ వరకు మీరేంటంటే ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవద్దు. దేనికి కూడా భయపడొద్దు. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీకు ప్రొటెక్షన్ ఉందండి. సో, ఇంక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు కూడా ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళలాగా కొంత మీ పవర్‌ని ఎదుటి వ్యక్తులకి ఇచ్చేసారండి. ఆర్ సిట్యుయేషన్స్‌లో మీ పవర్‌ని ఎక్కువ ఇన్వెస్ట్ చేశారనమాట. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీ పవర్‌ని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలి. మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోలేకపోతున్నారు చాలా రోజుల నుంచి. అంటే చెప్పాను కదా! మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. బట్ మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మీరేంటంటే ఎంత దూరమైనా వెళ్లి నేను ఫైట్ చేస్తాను అనే వేలో లేరు. అలా ఏ రోజైతే మీరు ఉంటారో ఆ రోజే మీ లైఫ్‌లో చేంజెస్‌ని మీరు ఫీల్ అవుతారంట. ఎందుకంటే మీరు ఇది డిజర్వ్ చేయరు. ఇంతకంటే బెస్ట్‌ని డిజర్వ్ చేస్తారు. బట్ ఇంతకంటే బెస్ట్‌ని డిజర్వ్ చేయాలంటే మీ బెస్ట్ వెర్షన్‌ని మీరు మీట్ అవ్వాలి. మీ బెస్ట్ వెర్షన్‌ని మీరు ఎక్కడ మీట్ అవుతారు? మీలో అవేకెనింగ్ జరిగితే మీట్ అవుతారు. మీ హయ్యర్ కాన్షియస్‌నెస్‌తో ఒక అలైన్‌మెంట్‌కి మీరు వస్తే మీట్ అవుతారు. సో, ఇదంతా అంత ఈజీ ప్రాసెస్ కాదు. అది నాకు తెలుసు. బట్ అట్‌లీస్ట్ మీరు ట్రై చేయాలి కదా! మీరు ట్రై కూడా చేయట్లేదు. అందుకే మీ డివైన్ మాస్టర్స్ ఈ రకంగా మెసేజెస్ ఛానెల్ అయ్యేలా చేస్తున్నారు. అంటే వాళ్ళు క్లియర్ కట్‌గా కార్డ్స్ ప్రకారం అయితే ఒకటే చెప్తున్నారండి. మీ పవర్‌ని మీరు వెనక్కి తీసుకోవాలి. మీరు ఫైట్ చేయాలి. మీరు స్టాండ్ తీసుకోవాలి. బికాజ్ ఎందుకంటే మీరు ఇంతకంటే బెస్ట్ డిజర్వ్ చేస్తారు. రైట్‌ఫుల్‌గా మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మీకు దొరకాలి అన్నప్పుడు, మీ వైపు నుంచి 100% కాంట్రిబ్యూషన్ ఉండాలి. ఎందులో అయినా సరే. అది ఇంపార్టెంట్ అన్నట్టుగా ఇక్కడ మీ డివైన్ మాస్టర్స్ క్లియర్‌గా చెప్తున్నారు. మరి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీలో చాలా మంది ఏంటంటే భయపడుతుంటారండి. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, లేకపోతే ఔట్‌కమ్ అనేది ఏ విధంగా మారిపోతుందో అని. సో, మీరు అలా సేఫ్ గేమ్స్ ఆడుతున్నంత వరకు, లేదా సేఫ్ జోన్‌లోనే ఉంటాం అనుకున్నంత వరకు ఏది మీ లైఫ్‌లో చేంజ్ అవ్వదు. ఇది రోజు కంటిన్యూ అవుతూనే ఉంటది. మిమ్మల్ని మీరు ఏ రోజైతే పుష్ చేసుకుంటారో, మీలో ఒక న్యూ పర్సన్ ఉన్నారు, వాళ్ళని బయటకి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో మీరు ఎప్పుడైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ రోజే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయండి. ఇదే ఇక్కడ మెసేజెస్. అసలు ఇంకా చూద్దాం వాళ్ళు మీకు ఫర్దర్‌గా ఏం చెప్తారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. యాక్చువల్‌గా మీరిప్పుడు ఏ వ్యక్తులైతే ఉన్నారో మీకు కూడా నచ్చట్లేదండి ఇలా ఉండడం. బికాజ్ ఎందుకంటే ఇది మీరు కాదు అని మీకు అనిపిస్తుంది. బట్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీకు మీరు క్లియర్‌గా ఒక లైన్‌ని డ్రా చేసుకున్నారు. ఆ లైన్ దాటలేకపోతున్నారు. ఆ లైన్ దాటడం కోసం అని చెప్పి చాలా కష్టపడుతున్నారు అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే చాలా బాధపడుతున్నారండి. మీకు కోపం వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ మీద మీకు డిసప్పాయింట్‌మెంట్ ఉందండి. ఎందుకంటే మీరు ఇలా ఉండడం అనేది అసలు మీకు కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. ఎందుకు మీరిలా ఉంటున్నారని మీకే అనిపిస్తుంది. ఒకప్పుడు ఇలా ఉండేవారు కాదు కదా! ఇప్పుడు ఏమైంది? ఎందుకు అంటే ఇలా లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఫీలింగ్ ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్‌గా వస్తుందండి. సో, ఇక్కడ క్లియర్ కట్‌గా మీ డివైన్ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే కొంత రెస్ట్ తీసుకోండి. కొంత బ్రేక్ తీసుకోండి. సిట్యుయేషన్స్ నుంచి ఏంటంటే ఔట్‌కమ్ అనేది ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆర్ ఇలానే రావాలని కూడా ఏమీ వద్దు. కొంత పాజ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ కామ్ అయిన తర్వాత మీరు చేయాల్సింది చెయ్యండి. అది ఎంత కష్టమైందైనా సరే ఒక స్టెప్ మాత్రం ముందుకు వేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఏ రోజైతే మీరు మీకోసం స్టాండ్ తీసుకుంటారో
ఆ రోజే మీ లైఫ్ లో మ్యాజిక్ జరగడం అనేది మీరు చూస్తారు. ఈ మ్యాజిక్ జరిగినప్పుడు ఏంటంటే మీ లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుందండి. మేబీ మీకు ఒక ప్రాబ్లమే ఉండొచ్చు, ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ ఒక ప్రాబ్లం వల్ల మేజర్ గా మీరు సఫర్ అవుతున్నప్పుడు ఆ ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంకా లైఫ్ లో ఏది కూడా మీకు ప్రాబ్లం అని అనిపించదంట. బికాజ్ ఎందుకంటే మీరు మీ హయ్యర్ సెల్ఫ్ ని మీట్ అవుతారు కాబట్టి, డివైన్ తో కనెక్ట్ అవుతారు కాబట్టి, మీ లైఫ్ లో ఒక అలైన్మెంట్ వస్తుంది కాబట్టి, ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీరేంటంటే అల్టిమేట్ గా హ్యాపీనెస్ ఏంటి అనేది రియలైజ్ అవుతారండి. ఇదంతా జరగాలంటే ఫస్ట్ మీరు బ్రేక్ తీసుకోవాలి. మీ లైఫ్ లో ఇప్పుడు మీకు రెస్ట్ అవసరం అండ్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం థింగ్స్ ని ఇలానే ఆపరేట్ చేయాలని రష్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీ బౌండరీస్ ని మీరు పుష్ చేయాల్సి ఉంటుంది. మీ మైండ్ ని మీరు కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే అడ్వెంచరస్ గా ఉండాల్సి ఉంటుందండి. మీరు ఇప్పుడు ఏ పర్సన్ లో అయితే ఉన్నారో ఈ పర్సన్ లా అస్సలే ఉండకూడదు. ఇలా మీరు ఏ రోజైతే మారిపోతారో ఆ రోజు మీ లైఫ్ లో థింగ్స్ ని ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలుగుతుంటారు. ఒక అలైన్మెంట్ లోకి వస్తున్నారని మాత్రం అర్థమవుతుందండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా మీ డివైన్ మాస్టర్స్ అయితే ఒకటే చెప్తున్నారు, మీరు ఇది డిజర్వ్ చేయరు, మీరు ఎంతకంటే బెస్ట్ ని డిజర్వ్ చేస్తారు. సో బెస్ట్ ని డిజర్వ్ చేస్తున్నారని మీకు తెలియాలి అనుకున్నప్పుడు మరి మీరేంటంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి కదా. అక్కడే ఆగిపోతే మీరెప్పుడు రియలైజ్ అవుతారు ఇదంతా. సో అలా కాదండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకు ఏమనిపిస్తుందంటే మీరు చాలా రోజుల నుంచి సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారండి. అంటే ఆ ట్రై చేయడం అనేది ఎలా చేస్తున్నారంటే ఒక కన్వీనియంట్ వేలో ట్రై చేస్తున్నారు. అంటే బేసిక్ గా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి సైలెంట్ గా కూడా ఉండాలనుకోవట్లేదు. జస్ట్ సేఫ్ గా ముందుకు వెళ్ళే ప్లాన్ చేస్తున్నారు. సేఫ్ గా వెళ్తున్నా సరే ఇది వర్కౌట్ అవుతుందా అని మీకు అనిపించట్లేదండి. సో చాలా రోజుల నుంచి ఏంటంటే ఇంకా ఇలా కాదు, మనం ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పి అంటే రష్ అవుతున్నట్టు ఉన్నారు. బట్ రష్ అయినా పర్వాలేదు కానీ నీడ్స్ ఏంటో తెలుసుకోలేకపోతున్నారండి. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మీరు ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు మీరు ఒక వేలో ట్రై చేశారు. సో అది ట్రై చేస్తున్నా సరే మీకు ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. అది కొంత ఎలాంటి వే అంటే కామ్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయడం, అట్ ద సేమ్ టైం సేఫ్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయడం లాంటిదండి. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకెలా కాదు అనుకుని రష్ అవుతున్నారు. అంటే ఇప్పుడు వ్యక్తులతో సిచ్యువేషన్ అనుకోండి, వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ వాళ్ళని పుష్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు అనమాట. అదే ఇంకేదో సిచ్యువేషన్ అనుకోండి, అక్కడ కూడా మీకు అనిపించిన దాని ప్రకారం ఇంకా యాక్ట్ చేయాలి, ఇంకా స్లో డౌన్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ రియల్ నీడ్స్ ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నారండి. ఇది మీకు నీడ్ అవ్వచ్చు, బట్ ఈ నీడ్ అనేది ఎక్కడి వరకు ఫుల్ఫిల్ అవ్వాలి, ఏ విధంగా ఫుల్ఫిల్ అవ్వాలి, అది ఫుల్ఫిల్ అవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయా, ఒకవేళ ఛాన్సెస్ ఉన్నా స్టిల్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇలా ప్రతిదీ కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ కంప్లీట్ గా తెలుసుకొని మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఏదో అయిపోవాలి అని ఒక డెస్పరేషన్ లేకపోతే జస్ట్ ప్యాషనెట్ గా ఇది ఇలా అయిపోతే చాలు అంటే తర్వాత దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? మీరు ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇది మీరు ఆలోచించాలండి. ఎందుకంటే ఇక్కడ బ్రేక్ అయితే తీసుకోవాలి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం ఇంపార్టెంటే, మీ మైండ్ ని మీరు కంట్రోల్ చేయాలండి. మీలో కొంతమంది ఈ సిచ్యువేషన్ ని ఎలా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఒక వ్యక్తితో రిలేషన్షిప్ ఉందనుకోండి, ఆ వ్యక్తి మేం రెడీగా లేం, మాకు వద్దిది అని అన్నారనుకోండి, వాళ్ళని ఫోర్స్ చేస్తుంటారు. అలా కాదు, ఆలోచించండి అని అన్నట్టుగా ఫోర్స్ చేస్తుంటారు. దానికి వాళ్ళు మరికొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంటారు, అసలు మాకు వద్దని అంటారు. సో ఈ సిచ్యువేషన్ లోని మీరు కొంత టైం తీసుకొని మీ మీద మీరు ఫోకస్ చేసి మీరేం డిజర్వ్ చేస్తారు, ఆ వ్యక్తి నిజంగానే అసలు మిమ్మల్ని డిజర్వ్ చేస్తారా ఫస్ట్, ఇలా మీరు ఆలోచించి ఆ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఇస్తే మీరు అసలు హ్యాపీగా ఉంటారా లేదా, ఇలా ఆలోచించి మీకున్న పాసిబిలిటీస్ ఏంటి, సో మీరు ఇంకా బెటర్గా మీ లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలి అని ఈ వేలో కానీ మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తే ఎందుకు మీ లైఫ్లో మ్యాజిక్ జరగదు? కన్ఫామ్ గా జరుగుతుంది. బట్ మీలో చాలా మంది అక్కడ వరకు అసలు వెళ్ళరు. ఫస్ట్ వాళ్ళు వద్దు అంటుంటే పుష్ చేసిన దగ్గరే ఇంకా ఉంటారనమాట. సో ఇది మారాలండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను బేసిక్ గా, మీకు సిచ్యువేషన్ లోని అంటే క్లారిటీ రావాలి అని చెప్పి. ఏదైనా సరే
ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఏ రోజైతే ఎమోషనల్ గా థింక్ చేయడం మానేస్తారో, ప్రాక్టికల్ గా థింక్ చేస్తారో, రియాలిటీలో మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని దానికోసం మీరు స్టాండ్ తీసుకోవడం కోసం ట్రై చేస్తారో, మిమ్మల్ని మీరు ఇంకొంచెం పుష్ చేసుకుందాం, ఇంకొంచెం అంటే మనం ఏం డిజర్వ్ చేస్తాం అనేది మనకు తెలియాలి కాబట్టి స్టాండ్ తీసుకుందాం అనే వేలో కానీ మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్ లోని మీరు ఖచ్చితంగాను బెస్ట్ థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ మీ డివైన్ మాస్టర్స్ చెప్తున్నారు. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ థాట్స్ తో మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుందండి. అంటే డిఫరెంట్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. దానివల్ల నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు. బట్ మాక్సిమం మీరు ఏంటంటే అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీకు రెజోనేట్ అయినంత వరకైనా తీసుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.